హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పర్ఫెక్షనిజం గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామంది క్లయింట్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు కానీ వీడియోస్ కానీ పెట్టున్నారంటే వాళ్ళు ఏమంటున్నారంటే నా దగ్గర మంచి కెమెరా లేదు, లేకపోతే మంచి ఎక్విప్మెంట్స్ లేవు, ఆ ప్రాపర్ కంటెంట్ చేసుకోవడం రావట్లేదు అండ్ పర్ఫెక్ట్గా వీడియో రావట్లేదు, అందుకే కొంచెం డిలే అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అసలు నేను వీళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు నేను ఏం గమనించిన అంటే వీళ్ళు ఏదైనా వీడియో చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా రావాలనుకుంటున్నారు. అది 100% అందరిని అట్రాక్ట్ చేయాలి, పెట్టంగానే ఎమ్మటే చాలా వ్యూస్ రావాలి, వైరల్ అయిపోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో దానివల్ల ఏం చేస్తున్నారు, వాళ్ళు వీడియో తీయడంలో డిలే చేయడం, మంచి ఎక్స్పెక్టెడ్ కెమెరా లేదు, ఐటమ్స్ లేవు అని చెప్పేసి డిలే చేయడం, అదే ఎక్స్పెక్ట్ చేసినట్టు రావట్లేదు అని చెప్పేసి స్ట్రెస్ తీసుకోవడం, వీడియో చేసిన తర్వాత దాన్ని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోయి గివ్ అప్ ఇచ్చేయడం, మళ్ళీ వీడియోస్ తీయకపోవడం, ఇలాంటివి చేయడం నేను చూశాను. అంటే ఈ పర్ఫెక్షన్ అనేది అంత ఇంపార్టెంట్. పర్ఫెక్షన్ వీడియోలు తీస్తేనే కంటెంట్ అనేది వైరల్ అవుతుందా అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటే నేను రీసెంట్గా ఒక బుక్ చదివానండి. ఏమైందనంటే ఆ బుక్లో వాళ్ళకు రీసెర్చ్ చేశారు దీని గురించి. వాళ్ళు ఏం చేశారంటే ఒక 50 పీపుల్స్కి కెమెరా ఇచ్చేసి మీరు పర్ఫెక్ట్ ఫోటో తీయండి, ఎవరైతే పర్ఫెక్ట్ ఫోటో తీసుకొస్తారో ఈ 50 మెంబర్స్లో వాళ్ళకి మేము ఒక గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. అండ్ సెకండ్ 50 మెంబర్స్కి ఏం చెప్పారని అంటే మీరు ఎంత ఎక్కువ ఫొటోస్ కుదిరితే అన్ని ఎక్కువ ఫోటోలు తీసుకురారని చెప్పారు. సో ఎవరు ఎక్కువ ఫోటోలు తీసుకొచ్చారు అన్నది ఇంపార్టెంట్, పర్ఫెక్ట్ ఫోటోస్తో మాకు సంబంధం లేదు, ఎక్కువ ఫోటోలు ఇచ్చిన వాళ్ళని మేము విన్నర్గా ప్రకటిస్తామని చెప్పారు. సో అలా 2 గ్రూపులుగా డివైడ్ చేసి వాళ్ళకు ఒక 1-2 డేస్ టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని ఫోటోస్ తీసుకొచ్చారు. ఆ ఫోటోస్ తీసుకొచ్చినప్పుడు పర్ఫెక్ట్ ఫోటోస్ ఎవరి దగ్గర దొరికాయంటే వాళ్ళకి ఎవరైతే ఎక్కువ ఫోటోస్ తీశారో వాళ్ళ దగ్గర నుంచి పర్ఫెక్ట్ ఫోటోస్ దొరికాయి, ఇన్స్టెడ్ ఆఫ్ ఎవరైతే పర్ఫెక్ట్ ఫోటో తెద్దామని పోయారో వాళ్ళ దగ్గర కన్నా. ఆ రిజల్ట్ ద్వారా వాళ్ళు ఏం చెప్పారనంటే మీరు పర్ఫెక్షన్ మీద ఫోకస్ చేయడం కన్నా మీరు ఒక పనిని చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు అది పర్ఫెక్ట్ అవుతుంది. కానీ మీరు పర్ఫెక్ట్దే చేయాలని చూసినప్పుడు మీరు ఎక్కువ పర్ఫెక్ట్కి సంబంధించినవి చేయలేరు. అదేవిధంగా మీరు సోషల్ మీడియాలో ఎంత పర్ఫెక్ట్ వీడియోస్ చేశారో, ఎంత పర్ఫెక్ట్ పోస్ట్ పెట్టారు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత కన్సిస్టెన్సీగా పెట్టారు అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే జనాలు ప్రోడక్ట్ మిమ్మల్ని చూసుకుంటారు, అది గుర్తుపెట్టుకోండి. అది ఏ ప్రోడక్ట్ అయినా సరే. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక థమ్స్అప్ని తీసుకోండి. థమ్స్అప్ని ఎవరు ప్రమోట్ చేశారు? అల్లు అర్జున్ లేకపోతే మహేష్ బాబు ప్రమోట్ చేస్తారు. సో మీరు ఆ మనిషిని చూసుకుంటున్నారు, థమ్స్అప్ను కాదు. కావాలంటే మీరు అదే థమ్స్అప్ని తీసుకొని మీరు వేరే బాటిల్లో పెట్టి మీరు ఎవరన్నా అన్నోన్ పర్సన్ తోటి దాన్ని ప్రమోట్ చేసి చూడండి. మీరు థమ్స్అప్ అమ్మినంత ఎక్కువ సేల్స్ మీరు ఆ ప్రోడక్ట్ని చేయలేరు. ఎందుకంటే జనాలు ఏ ప్రోడక్ట్ని కొనాలన్నా కొనే పర్సన్ చూసుకుంటారు. జియో కొనాలని అంబానీని, టాటా ప్రోడక్ట్ని టాటాని చూసుకుంటున్నాం. అలాగే ఏ ప్రోడక్ట్ అయినా అంతే. మీరు వాడే చిన్న ప్రోడక్ట్ నుంచి ఎంత పెద్ద ప్రోడక్ట్ అయినా సరే మీరు డీప్గా చూసినప్పుడు అక్కడ వచ్చేది పర్సనే. ఒక పర్సన్ ఇంకో పర్సన్నే నమ్ముతాడు, ప్రోడక్ట్ని కాదు. ప్రోడక్ట్ అనేది సెకండరీ థింగ్. సెలబ్రిటీని చూసుకున్నా సరే మహేష్ బాబుని చూసి ఎందుకు కొంటున్నారు, నార్మల్ పర్సన్ చూసి ఎందుకు కొనట్లేరు? ఎందుకంటే ఆ నార్మల్ పర్సన్ కన్నా మీ మహేష్ బాబు ఎక్కువ తెలుసు, మీరు ఎక్కువసారి అతను చూశారు. అలాగే మీ ప్రోడక్ట్ని జనాలు కొనాలని అంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా వీడియో చేస్తున్నారు, ఎంత పర్ఫెక్ట్ ప్రోడక్ట్ తీసుకొస్తున్నారు అనేది జనాలు ఎవరు చూడరు. మీరు ఎంత ఎక్కువ సార్లు వాళ్ళకి కనపడుతున్నారు, ఎంత ఎక్కువ వాళ్ళకి వాల్యూ ఇస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను తీసుకోండి, నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో నేను ఐఫోన్ తోటి తీసినా లేకపోతే జేమ్స్ కెమెరా పెట్టుకొని తీసినా కానీ నేను ఇచ్చే కంటెంట్ ఇదే అయినప్పుడు ఇప్పుడు ఎంతమంది అయితే చూస్తారో అంతమంది చూస్తారు. అంతేగాని ఇప్పుడు నేను ఏదో 1 కోటి రూపాయల కెమెరా తీసుకొచ్చి ఇయే మాటలు మాట్లాడింది అనుకోని ఇప్పుడు వచ్చిన వ్యూస్ వస్తాయి, ఏం పెరగవు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, కంటెంట్ వాల్యూ ఏమి ఇస్తున్నారు, అవతలకి ఏం యూజ్ అవుతుంది అండ్ మీరు మాట్లాడే కంటెంట్ ఎలా ఉంది, అది వాళ్ళకి నచ్చుతుందా లేదా, వాళ్ళు దానికి కనెక్ట్ అవుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. మనం వాడే మొబైల్ కెమెరా కాదు. సో మీరు అది గమనించండి. మీరు చాలా మంది మీరు ఎస్ఎస్ రాజమౌళిని చూసి ఉంటారు, ఆయన చాలా ఫేమస్, చాలా పర్ఫెక్ట్. నేను చాలా మంది నా ఫ్రెండ్స్ని కూడా అడుగుతుంటే ఏమనంటే రాజమౌళిని చూడండి ఎంత పర్ఫెక్ట్గా తీస్తాడు, ప్రతిదీ పర్ఫెక్ట్ హిట్ అవుతుంది అని అంటారు. అరే బాబు, రాజమౌళి ఫస్ట్ తీసింది శాంతినివాసం అని ఒక చిన్న సీరియల్. సరే సీరియల్ శాంతినివాసం చూడండి, అది బాహుబలి అంత గ్రేట్ ఉంటుందా, బాహుబలి అంత బెటర్ ఉంటుందా? అంటే సీరియల్ బాగాలేదని అంటలేను, కానీ బాహుబలి అంత బాగుంటుందా, అంత పర్ఫెక్ట్గా ఉంటుందా శాంతినివాసం సీరియల్? ఉండదు కదా. రాజమౌళి ఫస్టే బాహుబలి అంత బెటర్ తీస్తా లేకపోతే తీయను అని అనుకుంటే ఈ రోజు మనం మైట్ బి అలాంటి డైరెక్టర్ని చూసేవాళ్ళం కాదేమో, ఐ థింక్. ఎందుకనంటే ఆయన ఫస్ట్ ఒక్కొక్కటి ఒక సీరియల్ తీసిన తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమా తీశాడు, తర్వాత 1 by 1 ఆయన నేర్చుకుంటూ వస్తున్నాడు. సరే మీరు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ నమ్మాలనుకున్నా లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్షన్ని పక్కకు పడేయండి. మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి నేర్చుకుంటాం, అలా నేర్చుకుంటూ పోతా ఉంటే చివరికి మనం పర్ఫెక్ట్ వీడియో తీసుకొస్తాం. మంచి వీడియో వస్తేనే నేను తీస్తాను అని అనుకుంటే మీరు సోషల్ మీడియాకి రారు. సో అలా రాకపోవడం వల్ల మీ ప్రోడక్ట్ అనేది ఎక్కువ సేల్ కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత పర్ఫెక్ట్ వీడియోలు తీస్తున్నారో అన్నదానికన్నా మీరు ఎన్ని ఎక్కువ సార్లు కనపడ్డారు అన్నది చాలా ఇంపార్టెంట్ జనాలకి. దాన్ని బట్టే మీ ప్రోడక్ట్ కొంటారు. మీరు జనాలకు కనపడకపోతే మీరు కాంపిటీటర్స్ని తట్టుకోలేరు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. అండ్ గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్షన్ అనేది పర్సెప్షన్, అదొక వ్యక్తి యొక్క ఒపీనియన్ మాత్రమే, అది 100% కరెక్ట్ అని కాదు. అందరికీ బాహుబలి నచ్చుతుండొచ్చు,
అంత మాత్రాన మీ ఫేవరెట్ సీన్ ఏది అని మీరు ఇండివిజువల్గా అడగండి. మీ చుట్టుపక్కల ఉన్నారు అందరు బాహుబలి చెప్పరు, ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా చెప్తారు. ఎందుకంటే ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్కటి పర్ఫెక్ట్ అనిపిస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఒకరికి ప్రాక్టికల్ మూవీస్ అంటే ఇష్టం, ఒకరికి యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం, ఒకరికి ఫ్యామిలీ, ఒకరికి ఎమోషనల్. సో ఇలా ఏది పర్ఫెక్ట్ అని మీరు చెప్తారు? అది జస్ట్ ఒపీనియన్ మాత్రమే. పర్ఫెక్షన్ అనేది ఒక ఒపీనియన్ అంతే. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ని కానీ సేల్ చేయాలని అనుకుంటే మీరు పర్ఫెక్షన్ని వదిలేసి మీరు వీడియోలు చేయడం స్టార్ట్ చేయండి. అండ్ మీరు చేస్తూ పోతే అవే పర్ఫెక్ట్ అవుతాయి. లేదు నేను పర్ఫెక్ట్ వీడియోస్ చేసినాకనే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తా, పోస్టులు చేస్తానంటే చేసుకోండి. కానీ అలాంటి క్లయింట్స్ ఎవరైనా ఉంటే దయచేసి నాకు కాల్ చేయకండి. ఎందుకంటే ఐఎమ్ అగెనెస్ట్ ది పర్ఫెక్షన్. అండ్ నా దృష్టిలో పర్ఫెక్షన్ అనేది ఒక డిసీజ్. ఆ రోగం ఉండి చాలా మంది బిజినెస్ని మధ్యలోనే డ్రాప్ చేస్తున్నారు. అండ్ చాలా మంది స్టార్ట్ కూడా చేయట్లేరు బికాస్ ఆఫ్ ది పర్ఫెక్షన్ అనే డిసీజ్ వల్ల. సో ఆ డిసీజ్ మీకు ఉంటే మటుకు దయచేసి నాకు అంటించకండి, నా దగ్గరికి రాకండి. సో ఎవరికైతే పర్ఫెక్షన్ అనే డిసీజ్ లేదో, పోతూ పోతూ మీరు నేర్చుకుంటాం అనే వాళ్ళు మా కమ్యూనిటీ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో ఇచ్చాము, అందులో జాయిన్ కండి. మీ బిజినెస్ గ్రో కావడానికి కావాల్సిన టిప్స్ కానీ కొత్తగా సోషల్ మీడియాకి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము ఆ గ్రూప్లో అప్లోడ్ చేస్తాం. అండ్ మీకు రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్ పెట్టండి.